అందరికీ నమస్కారం. పీక కోసేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి తీవ్ర దుఃఖంలో కుటుంబం. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదే విధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ చేసేవాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మల్లారెడ్డి నుంచి తనకు రావాల్సిన పైసలను ఇప్పించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నాడు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో గురువారం ఆయన మాట్లాడాడు. అయితే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా షామీర్పేట మండలంలోని యాడారంలో సర్వే నంబర్ 249, 250లో తనకు 23 ఎకరాలు భూమి ఉందన్నాడు. అందులో 9 ఎకరాల భూమిను 21,00,00,000కు కొనేందుకు మల్లారెడ్డి తనతో ఎంఓయూ చేసుకున్నట్లు చెప్పాడు. అయితే అనంతరం విడతల వారీగా 8,00,00,000 చెల్లించినట్లు వివరించాడు. మిగతా 14,00,00,000 తర్వాత ఇస్తారని నమ్మించి భూమిని సీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుపైన మల్లారెడ్డి జూన్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిపారు. అయితే ఆ తర్వాత మిగిలిన 14,00,00,000కు చెక్కు ఇవ్వగా అవి బౌన్స్ అయినట్లు చెప్పాడు. 14 రోజులుగా ఆ డబ్బులు అడిగితే మల్లారెడ్డి స్పందించలేదన్నారు. ఆ డబ్బులు ఎలాగైనా తనకు ఇప్పించేలా చూడాలని ప్రభుత్వాన్ని వేడుకున్నాడు. దగ్గర చుట్టమే కదా అని నమ్మితే మాజీ మంత్రి మల్లారెడ్డి తనకు నమ్మించి గొంతు కోసిందని దోమలగూడకు చెందిన 87 ఏళ్ల వృద్ధ రైతు కల్లెం నరసింహారెడ్డి తన గోడు వెళ్లబోయాడు. చూసారా ఫ్రెండ్స్? ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.